ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటివరకు హైదరాబాద్కు 2 సార్లు వచ్చిన ఆయన ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కొత్త అధ్యక్షుని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటివరకు హైదరాబాద్కు 2 సార్లు వచ్చిన ఆయన ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కొత్త అధ్యక్షుని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటివరకు హైదరాబాద్కు 2 సార్లు వచ్చిన ఆయన ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, స్వాతి, ఈ రోజు అయితే మాత్రం మరి కాసేపట్లో అయితే ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ చేరుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే మాత్రం ఆయన ఎన్టీఆర్ భవన్ కి చేరుకుంటారు. ఎన్టీఆర్ భవన్ లో మొత్తంగా పార్టీ నేతలతో కూడా సమావేశం అవుతారు పూర్తి స్థాయిలో. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పాం, గతంలో కూడా పలుమార్లు కూడా, ఎందుకంటే ఇక పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణ పైన కూడా పూర్తి ఫోకస్ పెట్టారు చంద్రబాబు అనేటువంటి అంశాలే తెలుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మొత్తంగా పార్టీ బలోపేతానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇటు పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల స్థాయి నుంచి కూడా వారికి ఎవరైతే కీలకంగా క్రియాశీలకంగా ఎవరైతే పనిచేశారో వారందరికీ కూడా ముఖ్యమైనటువంటి పదవులు కూడా కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. అంటే పూర్తి స్థాయి బాధ్యతలు, ముఖ్యమైనటువంటి బాధ్యతలు, కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ విధంగా కూడా మొత్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో వారందరితో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నారా బ్రాహ్మణిని కూడా తెలంగాణ శాఖకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారు అనేటువంటి ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన కూడా దృష్టి పెట్టాలని గతంలో, అంటే ఒక 2 వారాల క్రితం జరిగినటువంటి సమావేశంలో కూడా చంద్రబాబు సూచన చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా ప్రజల్లో ఉండి విరివిగా సభ్యత్వాలు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఇటు ఏదైతే అటు ఎప్పటి నుంచో ఈ అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి, ఏ ప్రాతిపదికల్లో నియమించాలనే అంశాలపైన కూడా కొంత ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం మరికొన్ని రోజుల్లో అయితే మాత్రం ప్రకటన, అంటే అధికారికంగా కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ప్రధానంగా ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.